రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫలితమని జిల్లాను మార్చి యోచన ప్రభుత్వానికి లేదని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మార్చుతున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకుని వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బైరి రాము, కంసాల మల్లేశం, లింగంపల్లి మధుకర్, సోమిశెట్టి దశరథం, పోకల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయ్యో మేము కూడా ఒక పులిని గెలిపిస్తే బాగుండేది, ఇవాళ మేము పిల్లిని గెలిపించుకున్నాం, ఈ సాధాగా దద్దమ్మని గెలుచుకున్నాం, ప్రాంతీయుడు కాదన్న విషయాన్ని కూడా అని ఇలా సిగ్గుపడుతున్నట్టు విషయం, ఈ సిరిసిల్ల ప్రజలు బాధపడుతున్నట్టు విషయం అని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ నీ నుంచి ఇక్కడ నీ పార్లమెంట్ ఎలక్షన్లో నీ పప్పులు ఉడకమని కూడా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. గత వారం 10 రోజుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది పనికిమాలిన విధవలు సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తారని చెప్పి పుకార్లు పుట్టించిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి, సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లమ్మ ఉద్యమాన్ని ఏ విధంగా పుణికిపుచ్చుకొని జిల్లా సాధించినామో ఆ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తీసేస్తున్నారని చెప్పి కేటీ రామారావు గారు తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టింది. కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న గుర్తులో పడకండి. ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు బద్ద వ్యతిరేకి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో కొట్టగొట్టి వాళ్ళ శ్రమను దోసుకొని